హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 29 కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం వచ్చేసి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి సిఫార్సు చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంతకుముందు మనం రీసెంట్ క్లాస్లో చూస్తే కనుక తెలంగాణకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ సుజయ్ పాల్ను వచ్చేసి కలకత్తా హైకోర్టుకి బదిలీ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఆ ప్లేస్ అనేది ఖాళీ అవ్వడం జరిగింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ ఏకే సింగ్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగిందన్నమాట. ఇతను ప్రస్తుతం అయితే త్రిపుర హైకోర్టుకు విధులు నిర్వహిస్తున్నారు సిజేఐగా. ఇతన్ని తెలంగాణ హైకోర్టు సిజేఐగా నియమించడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అస్సాంలో ఎవరైతే దేశీయులు ఉంటారో వారి యొక్క భద్రత కొరకు అస్సాం దేశీయులకు భద్రత కొరకు ఆయుధ లైసెన్స్ ఇవ్వడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుందనమాట, అస్సాం మంత్రివర్గం. సో అక్కడ సీఎం హిమంత్ బిశ్వవర్మ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. దేశీయులలో అభద్రతా భావాన్ని పోగొట్టడం కొరకు అక్కడ అస్సాంలోని దేశీయులకు లైసెన్స్డ్ గన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందంట, ఆయుధ లైసెన్స్లు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇందిరమ్మ అమృతం ఇది వచ్చేసి తెలంగాణకు సంబంధించిన స్కీమ్ అన్నమాట. మే 29న భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభించడం జరిగిందనమాట. మంత్రి సీతక్క గారు ప్రారంభించారు ఇందిరమ్మ అమృతం అనే స్కీమ్ని. ఇక్కడ ఈ పథకం ఎవరి కొరకు అంటే కౌమార బాలికల లబ్ధిదారులు అనమాట. కౌమార బాలికల కొరకు పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ప్రారంభంలో ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్గా 3 డిస్ట్రిక్ట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అవేంటంటే భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి. స్టార్టింగ్లో అయితే ఈ 3 డిస్ట్రిక్ట్స్ని పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో దీన్ని అప్లై చేస్తారనమాట. సో ఎందుకొరకు అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో వచ్చేసి రక్తహీనత సమస్య, బాలికల్లో రక్తహీనత సమస్య వచ్చేసి 64.7% ఉంది. సో ఈ రక్తహీనత సమస్యని తగ్గించడం కొరకు ఇందిరమ్మ అమృతం అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో బాలికలు వచ్చేసి 14 నుంచి 18 ఏళ్లలోపు ఉన్నటువంటి బాలికలు ఈ రక్తహీనత సమస్య తగ్గించడం కొరకు ఇందిరమ్మ అమృత పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా బాలికలకి పోషకాహారం అనేది అందిస్తారనమాట, ఇందిరమ్మ అమృతం అనే పథకం. సో గుర్తుంచుకోండి. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి ఎంతమంది లబ్ధిదారులు అంటే 50,269 బాలికలు ప్రయోజనం పొందుతున్నారు ఈ స్కీమ్ ద్వారా. మే 29న లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఈక్వెడార్ దేశం యొక్క కొత్త అధ్యక్షుడిగా డేనియల్ నోబోవా ఎన్నికవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఈక్వెడార్ దేశం యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరు? డేనియల్ నోబోవా. సో ఏ పార్టీ అంటే నేషనల్ డెమోక్రటిక్ యాక్షన్ పార్టీ. ఇతను వచ్చేసి ఈ దేశం యొక్క 48వ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది. సో పార్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. చరిత్ర సృష్టించినటువంటి నేపాలీ షెర్పా. సో ఇతను వచ్చేసి 31వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఎక్కి ప్రపంచ రికార్డుని సాధించడం జరిగిందన్నమాట, నేపాలీ షెర్పాగా. అతని పేరు వచ్చేసి కామిరీటా. ఇతను నేపాలీ షెర్పా 31వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. సో ప్రపంచ రికార్డుని సాధించడం జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇది వచ్చేసి ఈ ఛాంపియన్షిప్ వచ్చేసి దక్షిణ కొరియాలోని గమిలో జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి మన భారత్కి చెందినటువంటి భారత్ మిక్స్డ్ రిలే జట్టు వచ్చేసి స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ జట్టు స్వర్ణం సాధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రహదారి భద్రతపై ఒక పాటని పాడారన్నమాట. ఎవరంటే ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ గారు రహదారి భద్రతపై ఒక పాటను పాడడం జరిగింది. సో ఆ పాటను త్వరలో 22 లాంగ్వేజెస్లో భారతదేశంలోని 22 భాషల్లో దాన్ని విడుదల చేయబోతున్నారన్నమాట. సో ఈ విషయాన్ని వచ్చేసి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. రహదారి భద్రతపై ఎవరు పాట పాడారంటే శంకర్ మహాదేవన్. ఇది వచ్చేసి 22 భాషల్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. తెలంగాణకు సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారం 2025. ఈ పురస్కారం యొక్క గ్రహీతలు ఎవరంటే ప్రముఖ రచయితలు ఆరు గాయకులు అయినటువంటి సంగిశెట్టి శ్రీనివాస్ అండ్ హనుమాన్ల భూమయ్య. వీళ్ళు వచ్చేసి ఈ పురస్కారం యొక్క గ్రహీతలు, ఇద్దరికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్ అంటే ఎకనామిక్లో డేటా అనేది అప్డేట్ అవుతుంది కదా. సో ఈ డేటా అనేది మనకి ఈ ఇయర్కి చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా
కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్కు 14 పంటల యొక్క కనీస మద్దతు ధరను పెంచడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం. సో పంటలు చూస్తే కనుక వరి యొక్క ధరను 69 రూపాయలు పెంచడం జరిగింది. సో వరి యొక్క ఇప్పుడు ధర ఎంత, ఏ గ్రేడ్ అంటే 2389 రూపాయలు, వరి సాధారణకు వచ్చేసి 2369 రూపాయలు అనమాట. సో జొన్న హైబ్రిడ్ వచ్చేసి 3699 రూపాయలు, అండ్ జొన్న మాల్దండి 3749 రూపాయలు, సజ్జకి 2775 రూపాయలు, రాగి 4886 రూపాయలు, మొక్కజొన్న 2400 రూపాయలు, కంది 8000 రూపాయలు, పెసలు 8768 రూపాయలు, మినుములు 7800 రూపాయలు, వేరుశనగ 7263 రూపాయలు, ప్రొద్దుతిరుగుడు 7721 రూపాయలు, సోయాబీన్ వచ్చేసి 5329 రూపాయలు, నువ్వులు 9846 రూపాయలు, నైగర్ సీడ్ వచ్చేసి 9537 రూపాయలు, ప్రతి మధ్య రకానికి 7710 రూపాయలు, పత్తి పొడవు రకానికి 8110 రూపాయలు. సో ఈ ఖరీఫ్ సీజన్కు ఈ పంటల యొక్క ధరలను నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్నమాట. ఎవ్రీ ఖరీఫ్ సీజన్కి పెంచడం జరుగుతుందన్నమాట. సో ఈసారి వచ్చేసి వరికి వచ్చేసి 69 రూపాయలు పెంచిందనమాట. ఇవి వచ్చేసి 2024-25 ఖరీఫ్ సీజన్కు 14 పంటల యొక్క కనీస మద్దతు ధరలు. ఇది ఎకానమీలో మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ధరలు వచ్చేసి. నెక్స్ట్ కరెంట్ అఫేర్, 26వ ఎడిషన్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ పోటీలు హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు మే 28 నుంచి. యాక్చువల్గా 27న ప్రారంభించారు. సో ఈ కాంపిటీషన్ వచ్చేసి ఎక్కడంటే హుస్సేన్ సాగర్లో దీన్ని ప్రారంభించబోతున్నారు. మే 27 నుంచి 31 మధ్యలో ఈ ఛాంపియన్షిప్ అనేది జరగబోతుంది హుస్సేన్ సాగర్లో. సో ఇందులో వచ్చేసి Under-13 అండ్ Under-15 బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో మన భారతదేశంలోని 23 రాష్ట్రాల నుంచి 350 మంది రోయర్లు ఈ కాంపిటీషన్లో పాల్గొనబోతున్నారు. నెక్స్ట్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎవరంటే ప్రజెంట్ శివసేన రెడ్డి గారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫేర్, లాకోన్స్ అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక ల్యాబొరేటరీ సంస్థ. ఈ సంస్థ వచ్చేసి DNA పరీక్షకు పేటెంట్ని పొందడం జరిగింది. DNA పరీక్షకు పేటెంట్ పొందిన సంస్థ లాకోన్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అక్కడ చూసే కనుక క్షీరదం వెంట్రుకల నుంచి DNAను సంగ్రహించి పరీక్ష చేసి ఆ పేటెంట్ని పొందడం జరిగిందనమాట. క్షీరదాల వెంట్రుకల నుంచి DNAని సంగ్రహించి పేటెంట్ని పొందింది ఏ సంస్థ? లాకోన్స్ అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఇంటర్పోల్ వచ్చేసి తొలి సిల్వర్ నోటీస్ని జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంటర్పోల్లో వచ్చేసి సభ్య దేశాలు 196 ఉన్నాయి. ఇక్కడ సిల్వర్ నోటీస్ని జారీ చేయడం జరిగింది, తొలి సిల్వర్ నోటీస్ని. సో ఏ దేశం యొక్క అభ్యర్థన మేరకు అంటే మన భారతదేశం యొక్క అభ్యర్థన మేరకు, రిక్వెస్ట్ మేరకు ఈ సిల్వర్ నోటీస్ని జారీ చేసిందనమాట. సో ఎవరి కోసము అంటే ఎక్స్ ఫ్రెంచ్ ఎంబసీ ఆఫీసర్, ఇతని కోసం ఇంటర్పోల్ సిల్వర్ నోటీస్ని జారీ చేయడం జరిగింది. ఏ కేసుకి సంబంధించిన విషయంలో అంటే వీసా ఫ్రాడ్ కేసుకి సంబంధించిన విషయంలో ఇతనిపై సిల్వర్ నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది అనమాట, ఎక్స్ ఫ్రెంచ్ ఎంబసీ ఆఫీసర్పై. సో ఇక్కడ సిల్వర్ నోటీస్ ఏ పని చేస్తుంది అంటే అక్రమంగా విదేశాల్లో, ఇక్కడ స్వదేశంలో ఫ్రాడ్ కేసెస్ చేసేసి అక్రమంగా విదేశాలకు వెళ్ళి అక్కడ అక్రమ ఆస్తులు సంపాదిస్తాయన్నాక ఆ నేపథ్యంలో సిల్వర్ నోటీస్ అనేది జారీ చేయడం జరుగుతుంది, అక్రమ ఆస్తుల సంపాదన విదేశాల్లో. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఒక బుక్ టెస్టెడ్ ద రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్, బుక్ నేమ్ ఇది. సో దీని ఆథర్ ఎవరు అంటే ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ అయినటువంటి ప్యాట్రిక్ కమిన్స్ రచయిత అనమాట. ఈ బుక్ను రచించాడు ప్యాట్రిక్ కమిన్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్, 7 సమ్మిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసినటువంటి అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా హైదరాబాద్కి చెందినటువంటి విశ్వనాథ్ కార్తికేయ రికార్డుని పొందడం జరిగింది, అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా. సో ఏ ఛాలెంజ్ 7 ఖండాలలో ఉన్నటువంటి అత్యున్నత శిఖరాలను పూర్తి చేసినటువంటి ఈ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ని పూర్తి చేసిన వ్యక్తి ఎవరంటే విశ్వనాథ్ కార్తికేయ, హైదరాబాద్కి చెందిన వ్యక్తి. ఇతని వయసు వచ్చేసి 16 సంవత్సరాలు. నెక్స్ట్ కరెంట్ అఫేర్, టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ, ఇది కూడా బుక్ అనమాట. దీని యొక్క రచయిత వచ్చేసి టిమ్ విగ్మోర్ ఈ బుక్ని రచించడం జరిగింది. టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ అనే బుక్ యొక్క రచయిత. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ దక్షిణ కొరియాలో జరుగుతుంది కదా. సో అందులో వచ్చేసి పురుషుల 10,000 మీటర్ల విభాగంలో రన్నింగ్ రేస్కి సంబంధించిన విభాగంలో గుల్వీర్ సింగ్, భారతదేశానికి చెందిన వ్యక్తి గుల్వీర్ సింగ్ బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. ఏ విభాగంలో? పురుషుల 10,000 మీటర్ల రన్నింగ్ రేస్ విభాగంలో. నెక్స్ట్ కరెంట్ అఫేర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ వచ్చేసి మౌఫ్ అంటారు. సో 3 కొత్త పంట రకాలకి ఆమోదం తెలపడం జరిగింది. ఆ 3 కొత్త పంట రకాలు ఏంటంటే గోధుమ AK AW5
1100 గోధుమ రకం ఇది. నెక్స్ట్ CS V6Y ఎల్లో జొన్న రకం. సూపర్ జాకీ ఇది వచ్చేసి శనగ. ఈ 3 కొత్త పంటలకు ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇండియాలో డైరెక్ట్ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ సేవలను పొందడం కొరకు ఇన్స్పేస్ సంస్థ వచ్చేసి అమెరికాకు చెందినటువంటి ఇంటెల్సాట్తో ఒక ఒప్పందం. ఇన్స్పేస్ వచ్చేసి ఈ ఇంటెల్సాట్కి అనుమతి ఇవ్వడం జరిగిందనమాట డైరెక్ట్ శాటిలైట్ బ్రాడ్కాస్ట్ సేవలు పొందడం కొరకు. ఇందులో భాగంగా ఈ ఇంటెల్సాట్ అనే సంస్థ 4 జియో స్టేషనరీ శాటిలైట్లను ఇండియాలో మీడియా సంస్థలకు కమ్యూనికేషన్ బ్యాండ్ ద్వారా సర్వీసులు అనేది అందించడం జరుగుతుంది. 4 జియో స్టేషనరీ శాటిలైట్స్ ద్వారా. ఇంటెల్సాట్ వచ్చేసి అమెరికాకు చెందిన ఒక సంస్థ. ఈ సంస్థకి ఇన్స్పేస్ అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశం. 9వ బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశం వచ్చేసి బ్రెజిల్లోని బ్రెజిలియాలో జరుగుతుందన్నమాట. దీని యొక్క థీమ్ చూస్తే కనుక స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లోని బ్రెజిలియాలో జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో మన భారతదేశం నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రథమ స్థానాన్ని పొందడం జరిగిందనమాట. సో ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్స్ 2025 అనే నివేదిక ప్రకారం ఇందులో మన ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రథమ స్థానంలో ఉంది. మరి టాప్లో ఏమున్నాయంటే దుబాయ్కి చెందినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాప్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ చైనాకి చెందినటువంటి షాంఘై పుడాంగనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెకండ్ ప్లేస్. ఖతార్కి చెందినటువంటి హమాద్ థర్డ్ ప్లేస్లో ఉంది. దక్షిణ కొరియా నుంచి ఇంచియాన్ అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. చైనా నుంచి వచ్చేసి గ్వాంగో బయూన్ అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాప్ 5లో ఉందన్నమాట. సో మన ఢిల్లీ నుంచి వచ్చేసి 10th పొజిషన్లో ఉంది. సో ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.